ఇప్పుడు సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి కమలా అద్వానీ కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కమలా అద్వానీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్వానీ భార్య మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి ఎల్కే అద్వానీ భార్య కమలా అద్వానీ చనిపోయారు. బుధవారం ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. దీంతో అద్వానీ ఇంట విషాదం నెలకొంది. (1965) అద్వానీతో ఆమెకు వివాహమైంది. జయంత్ అద్వానీ, ప్రతిభా అద్వానీ వీరి సంతానమే. కమలా అద్వానీ వయసు 85 సంవత్సరాలు. గత డిసెంబర్లో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అప్పట్లో ఎయిమ్స్లో చేర్పించి చికిత్సను అందించారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. కమలా అద్వానీ మృతి పట్ల ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్వానీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియలిపారు. ఆమె భాజపా కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అద్వానీ ఎదుగుదలలో కమలా అద్వానీది కీలక పాత్ర అని అన్నారు. కమలా అద్వానీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ములాయం సింగ్ యాదవ్ తదితర రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.